నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. అమ్మా ఆయుష్మతి భవ. సార్, నక్షత్రాల గురించి చాలా సవివరంగా తెలియజేస్తున్నారు. ఏ నక్షత్ర జాతకులు పాదాల వారీగా కూడా చెప్తున్నారు, ఏ పాదాల వాళ్ళు ఎలా ఉంటారు అనేది. ఇక భరణి నక్షత్రం ధరణిని వెళ్తారు అనే సామెత కూడా వింటూ ఉంటాం. భరణి నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు, అసలు ఎట్లాంటి లైఫ్ లాంగ్ ఎట్లాంటి విధి విధానాలను వీళ్ళు పాటించుకోవాలంటే దైవారాధన విషయంలో ఎలాంటి దైవారాధన చేసుకుంటూ జీవితం ఎలా ఉంటుంది అనేది ఒకసారి మీ ద్వారా. తప్పకుండా అమ్మా. భరణి నక్షత్రం వాళ్ళు శుక్రుడు అధిపతి. వీళ్ళు శాంతాత్ములు, చలచిత్తులు, స్త్రీలోలురు. అవునా? అరే, సోదర ప్రీతి గలవారు, ఎవడు మాన్యులు, ధీరులు, నియము గావింతురు. శాంతాత్ములు శాంతంగా కనబడతారు. చలచిత్తులు, ఈ క్షణం ఉన్న ఆలోచన మళ్ళీ ఉండదు, స్టెబిలిటీ ఉండదు. స్త్రీలోలత్వం ఉంటుంది, ఎందుకంటే బాస్ అధిపతి కదా, శుక్రుడు కదా. ఏంటి సోదర ప్రీతి ఉంటుంది వాళ్ళకి. మాన్యులు, గౌరవాన్ని పొందే స్థానంలో ఉంటారు. ధీరులు, నియము గావింతురు అంటే నియమం అంటే నియమ నిబంధనల్ని పాటిస్తూ ఉంటారు. అంటే కొన్ని ప్రిన్సిపల్స్ని పాటిస్తుంటారు, కొన్ని పెట్టుకుంటారు, ఆ వాటిని పాటిస్తుంటారు. దీర్ఘాయుర్దాయవంతులు, బట్ అల్ప సంతానవంతులు. ఇప్పుడు మనం కొంతమందిని చూస్తుంటాం, వాళ్ళకి 80 ఏళ్ళు వచ్చేసినాయి కానీ వీళ్ళకి పిల్లలు లేరు, పిల్లలు పుట్టిపోయారనో, వీళ్ళకి ఎవరు ఆధారం లేరు అనేటి వాళ్ళు చూస్తుంటాం. సో ఆ అర్థం వస్తుంది అనమాట. వీళ్ళకి దీర్ఘాయుత్వం ఉంటుంది కానీ అల్ప సంతానవంతులు. ఊహాలోకాల్లో విహరిస్తారు, శ్రమకు ఇష్టపడరు, తమ ప్రమేయం లేకుండా ఫలితాన్ని పొందుట కొరకు ఇతరుల మీద ఆధారపడతారు. పొగడ్తలంటే ఇష్టం. దీంట్లో ఆడవాళ్ళకి తొలి కోపం ఎక్కువ, అంటే చిర్రని కోపం వస్తుంది అంటామే. భరణి నక్షత్రం గల ఆడవాళ్ళకి ఆ లక్షణం ఉంటుంది. అంటే ముక్కు మీద కోపం అంటామే, అది మళ్ళీ తొందరగా తగ్గిపోతుంది. పాల పొంగు లాంటిది అది ఆ కోపం. ప్రతి దాంట్లో తమ ఆధిక్యతను ప్రదర్శించాలన్న తాపత్రయం ఎక్కువ. ఇవి జనరల్గా భరణి నక్షత్రం వాళ్ళకు ఉండే లక్షణాలు. దీంట్లో 1వ పాదం వాళ్ళ లక్షణాలని మనం సపరేట్గా చూస్తే బలవంతులు, విచక్షణావంతులు, శత్రుజయముండును, తమ అభిమతానికి విరుద్ధంగా ఏది జరిగినా సహించలేరు, వేచి చూచే ధోరణి అవలంబించాలని అనుకుంటూనే తొందరపాటుతనాన్ని ప్రదర్శిస్తారు, తమ లోపాలు బహిర్గతం కావడానికి ఇష్టపడరు, కనబడకుండా సాధిస్తారు, అంటే నల్లిలాగా కుడతారు. రక్తం తాగడమే. అమ్మ బాబోయ్. ఇవి జనరల్గా 1వ పాదం వాళ్ళకు ఉంటాయి. 2వ పాదం వాళ్ళకి కీర్తివంతులు, మేధావులు, విషయాసక్తులు, ఉదారులు, అనవసర విషయాలకు సంబంధించిన తెలివితేటలు అధికం. అనవసరమైన విషయాలు తెలివితేటలు అధికం. అనవసరమైన విషయాలకి తెలివితేటలు అధికం. ఉపయోగపడవి. సినిమా నాలెడ్జ్, కలెక్షన్స్ నాలెడ్జ్ ఏంటి. వారు అనుకున్న కోరికలు నెరవేర్చుకున్నట్టుకు ఎటువంటి ప్రయత్నమైనా చేస్తారు. మొండితనం అంతా తమ మీదుగానే, అంటే వ్యవహారం అంతా నా మీదుగా జరగాలనే ఆకాంక్ష ఎక్కువ, దానికి మొండిపట్టు ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. లైమ్ లైట్ లో ఉండాలి, ఎప్పుడు నేను లైమ్ లైట్ లో ఉండాలి, నా ద్వారా జరగాలి, నాకు ప్రయారిటీ తగ్గకూడదు, నా ప్రయారిటీ ఉండాలి, నా ప్రెజెన్స్ అక్కడ నేను నిరూపించుకోవాలి, ఈ తత్వం ఎక్కువగా ఉంటుంది. ఇక 3వ పాదం వాళ్ళని చూస్తే
అల్పకోపం గలవారు, బలవంతులు, ఊహాలోకంలో ఊహాలోక విహారం, తద్భిన్నంగా దేన్ని సహించలేరు. అంటే వాళ్ళు ఒక ఊహాలోకంలో ఉంటారు, అందుకు భిన్నంగా జరిగితే సహించలేరు. వాస్తవానికి భిన్నంగా ఎప్పుడూ ఆలోచన ధోరణి ఉంటుంది. ఇది 3వ పాదం వల్ల లక్షణం. అంటే వాస్తవానికి భిన్నంగా ఊహాలోకాల్లో విహరిస్తుంటారు. 4వ పాదం వాళ్ళు భారీ శరీరం గలవారు, కోపిష్ఠులు, లేక మొండితనం ప్రదర్శన, లేనిది ఉన్నట్లుగా చూపిస్తారు, ఆడంబరాలకు ప్రాధాన్యత. ఈ ఆడంబరాలకు ప్రాధాన్యత అనేది ఈ 4 పాదాల వాళ్ళకి ఉంటుంది. భరణి నక్షత్రంలో పుట్టిన 4 పాదాల వరకు ఇది కామన్ పాయింట్. ఆడంబరాలకి ప్రాధాన్యత, షాఫ్ ఉంటుంది, షాఫ్. బ్రతిమాలించుకోవడం ఇష్టం, వాళ్ళని బుజ్జగించుట సులభం. అమ్మా అయితే హ్యాపీయే. ప్రదర్శనకే ప్రాముఖ్యం. బ్రతిమాలించుకోవడం ఇష్టం, బుజ్జగించడం సులభం, ప్రదర్శనకే ప్రాధాన్యం. పరుచూరి బ్రదర్స్ డైలాగ్ లానే ఉంది. ఓకే. సో ఇవి తర్వాత భరణి నక్షత్రం వారి లక్షణాలు. అయితే వీళ్ళు ఎట్లాంటి విషయాలు మార్చుకోవాల్సి ఉంటుంది, అలాగే ఏ దైవారాధనని ప్రత్యేకంగా చేయాల్సి ఉంటుంది సార్? వీళ్ళు మార్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకసారి జాతకం చూపించుకొని ఈ షో ఆఫ్ అనేదాన్ని, మొండితనం అనేదాన్ని, ఊహాల్లో విహరించడం అనేదాన్ని తగ్గించుకొని వాళ్ళు వాస్తవాన్ని గ్రహించి వాస్తవానికి దగ్గరగా వాళ్ళ ఆలోచనల్ని, అంటే నక్షత్ర లక్షణాలు లేకపోయినా ఆలోచనల్ని తీసుకొని వచ్చి వాళ్ళు వ్యవహార తీరు చేస్తే మీరు అన్నట్టుగా భరణి నక్షత్రం వాళ్ళు ధరణిని వెళ్తారు. సో డెఫినెట్ గా షో ఆఫ్స్ అనేవి డెఫినెట్ గా ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం తెలిసిపోతుంది కదా, వీళ్ళు షో ఆఫ్ చేస్తున్నారు పైన. అదే అందుకని దాంట్లో జాగ్రత్తగా కొంచెం కేర్ఫుల్ గా, అంటే మన బిహేవియర్ లో మనం అప్రమత్తంగా ఉండాలి. ఉన్నట్టయితే బాగుంటుంది. అలాగే ఏ దైవారాధన జీవితాంతం చేసుకోవాలి సార్? శ్రీ మహాలక్ష్మి. వీళ్ళు శ్రీ మహాలక్ష్మిని ఆరాధించినట్టయితే తప్పకుండా శ్రీం శ్రీయై నమః అనే మంత్రాన్ని జపించుకుంటూ శ్రీ మహాలక్ష్మిని ఆరాధిస్తూ, ముఖ్యంగా మగవాళ్ళు భార్యల్ని, ఆడవాళ్ళు భర్తల్ని మనసు నొప్పించకుండా ప్రేమగా చూసుకుంటే వీళ్ళకి సక్సెస్ బాగుంటుంది. అద్భుతం. అంటే ప్రాక్టికల్ గా చేసుకోవాల్సినటువంటి రెమెడీలు, అలాగే లక్ష్మీదేవి యొక్క కృపకి ఖచ్చితంగా వీళ్ళు పాత్రలు అవ్వాలి ఫర్ ద బెటర్ లైఫ్. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కృతికా నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. నమస్కారం అండి.